H1B వీసాలపై ఏదైతే ట్రంప్ $1,00,000 రుసుమును విధించాడో దానిపై ప్రధాని మోదీ స్పందించారు. విదేశాలపై ఆధారపడడం అన్నిటికంటే మనం చేసే పెద్ద శత్రువు మనకి అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. దాంతోపాటు విదేశాలపై ఆధారపడొద్దని నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. మేక్ ఇండియా ప్రౌడ్ అని చెప్పి నేను ఇంత గతంలో కూడా చెప్పాను. సో మన ఇండియా మనమంతా కలిసి శత్రువుని జయించాలి. ఖచ్చితంగా విదేశాలపై ఆధారపడే మనం ఫెయిల్ అవుతాం. సో ఖచ్చితంగా మనం అందరం కలిసి ఈ శత్రువుని జయించాలని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. భారత్ను బలమైన ఆర్థిక వ్యవస్థలా మార్చాలని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. అభిమానంతో బతుకుదాం మనందరం. 140 కోట్ల మంది భవిష్యత్తు ఇతర దేశాల మీద వదిలేయబోమని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఒక పక్కన అష్యూరెన్స్ ఇస్తున్నాడు, ఇంకో పక్కన మనమందరం కలిసి ఈ శత్రువుని జయించాలని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తానికైతే H1B వీసాలపై $1,00,000 రుసుము ఆ ఫైల్స్పై ట్రంప్ సంతకం చేశాడు. సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త విధానాలని. సో ఒక్కసారి అసలు ట్రంప్ ఏం మాట్లాడాడు ఇంతకుముందు అండ్ దాని తర్వాత మోదీ ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. We need workers, we need great workers, and this pretty much ensures that that's what's going to happen. I think, Sean, do you agree with that? Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. भारत को अगर 2047 जब देश की आजादी के 100 साल होंगे, 2047 तक विकसित होना है, तो भारत को आत्मनिर्भर होना ही होगा. आत्मनिर्भर होने के अलावा भारत के पास कोई विकल्प नहीं है. 140 करोड़ देशवासियों का एक ही संकल्प होना चाहिए. चीप हो या शीप, हमें भारत में ही बनाने होंगे. इसी सोच के साथ आज भारत का मैरीटाइम सेक्टर भी नेक्स्ट जनरेशन रिफॉर्म्स करने जा रहा है. आज से देश के हर मेजर पोर्ट को भांति भांति के डॉक्यूमेंट से अलग अलग प्रोसेसेस से मुक्ति मिलेगी. రైట్, ట్రంప్ చాలా క్లియర్గా ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే $1,00,000 కట్టాలి ఖచ్చితంగా గవర్నమెంట్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి జీతాలు కూడా కట్టాలి. సో కంపెనీస్ అన్నీ ఖచ్చితంగా మీకు కావాలి అనుకుంటే $1,00,000 గవర్నమెంట్ కట్టండి. ఫస్ట్ గవర్నమెంట్ కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి జీతం ఇవ్వండి. ఎవరినైతే మీరు స్పాన్సర్ చేసి వర్క్ వీసా మీద ఇతర దేశాల నుంచి అమెరికాకు తీసుకొస్తారో వాళ్ళందరూ గవర్నమెంట్కి $1,00,000 పైనుంచి జీతం. అంటే ఒక మనిషిని తీసుకురావాలంటే $1,00,000 ప్లస్ శాలరీ. ఇది కంపెనీ మీద పడే భారం. సో కంపెనీస్ ఏం చేస్తాయి, ఎస్పెషల్లీ మన ఇండియన్స్, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు, స్కిల్ ఉన్న మన ఇండియన్స్, వీళ్ళందరినీ తీసుకోవడం మానేస్తాయి. సో అలాగే ట్రంప్ అడ్వైజర్ ఏం చెప్తున్నారంటే చాలా క్లియర్గా, ఇక్కడ కాలేజెస్లో చదువుకున్న పిల్లలు, ఇక్కడ వాళ్ళని అమెరికన్స్ని మీరు ట్రైన్ చేసుకోండి. కంపెనీస్కి చెప్తున్నాడు, మెసేజ్ ఇస్తున్నాడు, ఇక్కడ వాళ్ళని ట్రైన్ చేసుకొని వీళ్ళని యూజ్ చేయండి. అంతేకాని బయట నుంచి తెచ్చుకుంటా అంటే గవర్నమెంట్కి డబ్బులు కట్టి దాని తర్వాత శాలరీ కట్టి దాని తర్వాత మీరు తీసుకొచ్చుకోండి అని చెప్పి ఆయన చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒక పక్కన దానికి కాంట్రాస్ట్లో ఇలాన్ మస్క్ కూడా గతంలో కూడా చాలా క్లియర్గా చెప్పాడు, అమెరికాకి టాలెంటెడ్ పీపుల్ కావాలి, ఖచ్చితంగా బయట నుంచి రావాల్సి వస్తుంది అని చెప్పాడు. అంతకుముందు చాలామంది కూడా చెప్పారు, ఎక్కువ శాతం ఇటు డాక్టర్స్, లాయర్స్, అలాగే ఫైనాన్స్, ఇలాంటి డిఫరెంట్ ఫీల్డ్స్లో హైలీ స్కిల్డ్
ఇండియన్స్ ఉన్నారు ఎక్కువ శాతం అమెరికాలో. కానీ ఇప్పుడు వద్దంటున్నారు. ఇక రానున్న రోజుల్లో మాకు అసలు అవసరం లేదు, మేము ఇక్కడ వాళ్ళనే ట్రైన్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మోదీ చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే, మోదీ వచ్చేసి 2047 అంటే 1947 అయ్యి 100 సంవత్సరాలు గడిచేసరికి మనం వికసిత్ భారత్గా ఉండాలి, ఖచ్చితంగా ఆత్మనిర్భర్, మనం ఏ దేశం పైన కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు, ఆధారపడకూడదు, అవి మన శత్రు దేశాలు, వీటన్నిటిని మనం జయించాలి, మనం ఐక్యమత్యంగా ఉండాలి, మనం మేక్ ఇన్ ఇండియా అనే సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఖచ్చితంగా 2047కి ఇవన్నీ మనం సాధించాలి, మనమంతా కలిసి ఈ శత్రువుని జయించాలి అని చెప్పేసి మోదీ చెప్పుకొచ్చారు. గతంలో కూడా నేను చెప్పాను అండ్ చేస్తాం, ఖచ్చితంగా అందరం కలిసి చేసి ముందుకెళ్దామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. 140 మంది కోట్ల భవిష్యత్తును ఇతర దేశాల మీద మేము ఎందుకు వదిలేస్తాం? ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఆల్రెడీ చాలా మెరుగుగా ఉన్నాయి. ఒక రకంగా మనం చూస్తే ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ట్రేడ్ కావచ్చు, ఇలా క్రిప్టో కరెన్సీ, సెమీకండక్టర్ ఇండస్ట్రీ, ఇలా ఫ్యూచర్ రిలేటెడ్వి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా విజువలైజేషన్, ఇలాంటి అన్ని ప్లాట్ఫామ్స్కి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ఇండియాలో మెరుగుపడ్డాయి. మన కాస్ట్ ఆఫ్ లివింగ్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, మధ్యతరగతి కుటుంబాలన్నింటినీ వాటి పురోగతి కోసం జిఎస్టీ రిఫార్మ్స్ని కూడా తీసుకొచ్చాం అని చెప్పి మోదీ కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే అమెరికా ఏదైతే $1,00,000 కట్టి మీరు ఇండియన్స్ని కావచ్చు వర్క్ వీసా మీద ఎవరైనా తీసుకురావాలంటే గవర్నమెంట్కి $1,00,000 కట్టండి, దాని తర్వాత వాళ్ళ శాలరీస్ కూడా ఇవ్వండి, అలా క్యాలిక్యులేట్ చేసుకొని మీకు అవసరం అంటే తెచ్చుకోండి. దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, మెయిన్గా ఐటీ ఇండస్ట్రీలో ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళి అంటే అమెరికాకి వెళ్ళి కొంతకాలం అక్కడ వర్క్ చేసి వద్దామనుకుంటారో, లేకపోతే కొంతకాలం వర్క్ చేసిన తర్వాత అక్కడ ఉందామనుకుంటారో, కంపెనీ స్పాన్సర్డ్ వీసాస్, వర్క్ వీసాస్ మీద H1B వీసాస్, లాటరీ బేస్డ్ కానీ లేకపోతే కంపెనీ ద్వారా వెళ్ళే వాళ్ళు తగ్గిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది, చాలా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎంత తగ్గిపోయే అవకాశం ఉంది అంటే జూనియర్ లెవెల్, మిడ్ లెవెల్లో ఉన్న వాళ్ళందరినీ ఇంకా పంపించే అవకాశం లేదు. ఓన్లీ హై లెవెల్లో ఉన్న వాళ్ళని మాత్రమే, వాళ్ళకి మాత్రమే కంపెనీస్ ఎఫర్ట్ చేయగలుగుతాయి. $1,00,000 కోటి రూపాయల దగ్గర మన తెలుగు రాష్ట్రాల్లో మన ఇండియన్ కరెన్సీలో చూస్తే కోటి రూపాయలు ఖర్చు పెట్టి పైనుంచి జీతం ఇచ్చి అక్కడికి పిలుచుకోవాలి అనే కంపెనీస్ ఎవరిని ఆలోచిస్తాయి? కంపెనీలో టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకునే ప్రయత్నం చేస్తాయి. అమెరికాకి వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇవాళ చూసుకుంటే అమెరికా నుంచి ఇండియాకి రావడానికి టికెట్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయిపోయాయి. ఫ్లైట్స్కి సంబంధించి అందరూ ఆల్రెడీ సర్దుకుంటున్నారు, బ్యాగులు సర్దేసుకొని రిటర్న్ రావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే వీసా రెన్యువల్ చేయాలన్నా కూడా ఇంతే అమౌంట్ కట్టాలి. అంటే ఆల్రెడీ H1B వీసా పొంది అమెరికాలో వర్క్ చేస్తున్న వాళ్ళు, గ్రీన్ కార్డ్ లేకుండా H1B వీసా, వర్క్ వీసా మీద పనిచేస్తున్న వాళ్ళందరూ నెక్స్ట్ వాళ్ళ వీసా ఎక్స్పైర్ అయినప్పుడు రెన్యువల్ చేసుకోవాలి అంటే వాళ్ళు అదే రుసుము పే చేయాలి, అదే రుసుము కట్టుకొని రావాలి. $1,00,000 అంటే కోటి రూపాయలు కట్టుకొని మళ్ళీ అక్కడ ఒక సంవత్సరమే, మళ్ళీ ఆ కోటి రూపాయలు కడితే ఒక సంవత్సరం మాత్రమే ఉండడానికి మీకు అవకాశం ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం మీరు అంత పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు మీరు అందరూ కూడా చూస్తే కనుక, గమనిస్తే కనుక అమెరికా నుంచి ఇండియాకు వచ్చే ప్రతి ఫ్లైట్స్ ప్రైజెస్ అన్నీ ఇంక్రీజ్ అయిపోయాయి. జనరల్గా 50,000 నుంచి 1,00,000 మధ్యలో ఉండే ఫ్లైట్ ప్రైసెస్ దాన్ని మించి హై ప్రైసెస్లో ఇప్పుడు ఉన్నాయి ప్రస్తుతానికి. సో అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అమెరికా ఇండియన్స్ని అలాగే మిగతా దేశాలకు సంబంధించిన స్కిల్డ్ పీపుల్ని వీళ్ళందరినీ టార్గెట్ చేస్తుంది. మాకెవరు అవసరం లేదు, అక్కర్లేదు అని చాలా క్లియర్గా పాలసీ మేకింగ్ చేస్తుంది. ఇప్పటిదాకా స్టేట్మెంట్స్ ఇచ్చింది ఇంతకుముందు, ఇప్పుడు వాళ్ళ పాలసీ మేకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో వర్క్ వీసాస్ ప్రతి సంవత్సరం ఒక 85,000 వీసాస్ ఉంటాయి. 85,000 వీసాస్లో ఇప్పుడు మీరు కనుక కావాలనుకుంటే ఇంతకుముందు 3,20,000 దాకా అప్లికేషన్స్ వచ్చేవి, ఇక ముందు ఆ అప్లికేషన్స్ ఉండవు. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇండియా నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి కావచ్చు, ఎవరు కూడా కోటి రూపాయలు కట్టి అమెరికాకి వెళ్ళి పనిచేయాలని అనుకోరని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. అమెరికాలో 1 సంవత్సరం పనిచేయడానికి కోటి రూపాయలు కట్టడం కరెక్టేనా? మీకు సరే అనిపిస్తుందా?
కోటి రూపాయలు కట్టిన తర్వాత ఎంత సంపాదించగలుగుతారు, ఎంత మిగుల్చుకోగలుగుతారు? అమెరికాకు వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఉందా? ఇతర దేశాలకు కూడా వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఉందా? ఇక్కడే ఉండి పని చేసుకుంటే సరిపోతుందా? మేక్ ఇన్ ఇండియా అని సంకల్పం తీసుకోవచ్చా? ఆత్మనిర్భర్ అని సంకల్పం తీసుకోవచ్చా? మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.